ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని ఉంది. దేవుడు లోకాన్ని చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు, ఎలాంటి సందర్భాల్లో దేవుడు ప్రేమించాడు, ఎవరెవరిని దేవుడు ప్రేమించాడు, దేవుణ్ణి తెలుసుకున్న మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అనే విషయాలన్నిటిని చాలా సవివరంగా చూసి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో దేవుడు మనందరితో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, కృపా కనికరాలు కలిగిన దేవుడు నా ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతూ ఉన్నాం. అయ్యా, ఎంతమంది అయితే ఈ ప్రత్యేక సమయంలో ఈ టీవీల ద్వారా, ఈ ఫోన్ ద్వారా ఇదిగో నాయన ఈ వాక్యాన్ని వినటానికి ఒక ఆశ కలిగి ఉన్నారో, ఇదిగో నాయన మీరు మాట్లాడండి. మీ మాటలు మా జీవితాలని ప్రభావితం చేస్తాయి. మీ మాటలు మా జీవితాల్లో ఒక గొప్ప శాంతిని, ఆశీర్వాదాన్ని ఇస్తాయి. ఇదిగో నాయన అలాంటి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినబడనివ్వమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మనం చెప్పుకున్నట్లుగా ప్రేమ అనే అంశాన్ని ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన అపారమైన ప్రేమను మన ఎడల కనపరిచారు. దేవుడు ఆయనకు మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆయన మన గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మన గురించి ఆలోచించుకున్నారు, ఆయన మన గురించి పట్టించుకున్నారు, ఆయన మనల్ని ప్రేమించారు ప్రియులారా. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. అంత ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని మనందరి కొరకు పెట్టారు. ఎవరెవరిని ఆయన ప్రేమించాడని మనం ఆలోచన చేస్తే జక్కైన ఆయన ప్రేమించాడు. ఒక భ్రష్టత్వంలో ఉన్న వ్యక్తిని, ఒక చాలా చెడు చేస్తున్న ఒక వ్యక్తిని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని మనమైతే ప్రేమించగలమా అంటే మనం ప్రేమించలేమేమో. ఆయన జక్కైని ప్రేమించాడు. ఎలా జక్కైకి అంత ప్రేమ దక్కింది? ఆయన కృపను బట్టే కదా అని మనకు అర్థమవుతుంది. జక్కైని ఆయన ప్రేమించినప్పుడు, జక్కయ్య ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు జక్కయ్య జీవితం మారింది, జక్కయ్య పరిస్థితులు మారినాయి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని చక్కటి రూపాంతరం చెందించాలని ఒక ఆశతో ఆయన ఉంటాడండి. చాలా ఆశతో ఆయన ఉంటాడు. మనందరినీ ప్రేమించే ఆయన చాలా విషయాల్ని మనతో ముచ్చటించేది. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం భయంకరమైన పాపంలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. లోకం చేత అసహించుకోబడే స్థితిలో మనం ఉండగానే, లోకం మనల్ని చాలా అసహించుకునే, భయంకరమైన చేదరించుకునే, భయంకరంగా వ్యతిరేకించే స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని మంచిగా మార్చాలి, మనల్ని ఒక శ్రేష్టమైన స్థితిలో ఉంచాలి అని ఆయన తాపత్రయపడుతున్నాడు. జక్కయ్యను ఆయన ప్రేమించినప్పుడు, జక్కయ్యతో మాట్లాడినప్పుడు జక్కయ్య జీవితం మారిందండి. జక్కయ్య జీవితం మారింది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన ప్రేమించాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. అందరూ రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటే దేవుడు మాత్రం, యేసు ప్రభు మాత్రం ఆ స్త్రీని ప్రేమించాడు. అమ్మా, నేనెవరూ శిక్షించలేదా? నిన్నెవరూ కొట్టలేదా? నేను కూడా నిన్ను శిక్షించును. ఇక పాపం చేయక పరిశుద్ధంగా బ్రతుకు అని చెప్పి ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట అనేక మంది ఆవిడను రాళ్లతో కొట్టి చంపేయాలని భయంకరంగా శాస్త్రులు, పరిసయ్యులు పరితపించినప్పుడు వారి నుంచి ఆ స్త్రీకి ఇచ్చిన విడుదల, ఆ స్త్రీ చాలా ప్రభావితం చేయబడింది. ఒక చక్కటి జీవితాన్ని ఆ స్త్రీ జీవించింది, మారింది. సమాజానికి ఉపయోగపడే ఒక ప్రయోజనకరమైన స్త్రీగా ఆ జక్కయ్య కూడా ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. ప్రియులారా, దేవుని ప్రేమ మన జీవితాల్లో అద్భుతాలను చేస్తుంది. అనేక మంది జీవితాల్లో దేవుని ప్రేమ వారిని ప్రభావితం చేసి వారిని ప్రయోజకులను చేసింది. ప్రేమలో అంత పవర్ ఉంది. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే ప్రేమకు చాలా శక్తి ఉంది అని చెప్తూ ఉంటారు. ప్రేమకు చాలా శక్తి ఉంటుంది. దేవుని ప్రేమ ఇంత అద్భుతమైన కార్యాలను చేసింది. సో ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనే విషయం చాలా మనకి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు దేవుని వైపు తిరిగితే
దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయాలనే ఒక తాపత్రయం కలిగి ఉంటే దేవుని యొక్క ఘనమైన కార్యాలేంటి మన జీవితంలో మనం చూడగలం. జక్కైని ఆయన ప్రేమించాడు. మరి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన వారిని ప్రేమించినప్పుడు వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగినాయి. అలాగే దేవుడు యేసు ప్రభు రోగుల్ని ప్రేమించాడు. రోగులను, వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆయన ప్రేమించాడు. ఆ జనసమూహమును చూచి ఆయన కనికరపడ్డాడు. వారి మీద జాలి చూపించాడు. వారి వ్యాధుల నుంచి ఆయన విడిపించాడు. వారి రుగ్మతల నుంచి విడిపించాడు. చాలామంది అలాంటి స్వస్థత ఆయన చేసినప్పుడు వారు ఆయన ప్రేమను గుర్తించి ఆయన ప్రేమను బట్టి ప్రభావితం చేయబడి వారు సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా, పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తులుగా మారారు. దేవుడు మరి వ్యాధులతో బాధపడే వారిని ప్రేమించినప్పుడు, రోగుల్ని ప్రేమించినప్పుడు వారు ప్రభావితం చేయబడ్డారు. వారు సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారారు. సో ప్రేమ శక్తివంతమైంది. ప్రేమ ప్రభావితం చేయగలిగింది. సో వారు బాగుపడి అనేక మందికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారారు. అలాగే ఆకలితో అలమటించిపోయేవారిని దేవుడు ప్రేమించాడు. వారి ఆకలి తీర్చాడు. వారు మరి ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతారేమో, వారు బలహీనమైపోతారేమో అని వారి ఆకలి తీర్చాలని దేవుడు యేసు ప్రభు భావించాడు. వారి ఆకలిని తీర్చాడు. ఆ అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాలని, ఆ ప్రేమను చూసిన వారు ప్రభావితం చేయబడ్డారు. వారు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారు. దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండే వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారు. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ లోకాన్ని ప్రభావితం చేసింది. ఆ ప్రేమ మనందరినీ ప్రభావితం చేసింది. ఆ ప్రేమ అద్భుతమైన వ్యక్తులను తీర్చిదిద్దింది. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమలో శక్తి ఉంది. అసలు ప్రేమలోనే శక్తి ఉంది. దేవుడు చూపించిన ప్రేమలో ఇంకా శక్తి ఉంది. అర్థమైందా? దేవుని ప్రేమలో శక్తి ఉంది, ప్రేమలోనే శక్తి ఉంది. కాబట్టి ప్రేమ గురించి మనం ఖచ్చితంగా అర్థం చేసుకొని మన జీవితంలో మనం ఎంత కలిగి ఉన్నాం అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆయన దుఃఖించు వారిని ప్రేమించాడు. దుఃఖించు వారితో ఆయన దుఃఖించాడు. చూడండి, మార్త మరియల సహోదరుడు లాజర్ చనిపోయినప్పుడు, లాజర్ చనిపోయిన ఆ స్థితిలో ఆయన చాలా మూలిగి వారితో కలిసి దుఃఖించాడు. వారిని ప్రేమించిన ఆ ప్రేమ, వారితో కలిసి దుఃఖించిన ఆ దుఃఖం వారికి ఆదరణను, ఓదార్పునిచ్చింది. ప్రేమ ఓదార్పునిచ్చింది. వారు మరింత బలమైన విశ్వాసులుగా తీర్చిదిద్దింది. ఆ ప్రేమలో శక్తి ఉందని మనకు అర్థమవుతుంది. ఇంతగా యేసు ప్రభు మనందరినీ ప్రేమించాడు. రకరకాల సందర్భాలు. ఇంకా శత్రువులను ప్రేమించాడు. ఆ శత్రువులను ప్రేమించాడు. భయంకరమైన పాపులను ప్రేమించాడు ఆయన. సో సిలువలో దొంగని ప్రేమించినప్పుడు ఆ దొంగ మారాడు. అలాగే మరి ఆయనను వెనుక నుంచి తన్ని, నిన్ను తన్నిందెవరో చెప్పు అన్నవాడిని, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారిని, ఆయనను బొంతులాడిన వారిని, ఆయనను హేళన చేసిన వారిని, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. తండ్రి, వీరేమి చేయించినారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి అని. అంతగా శత్రువుల్ని ఆయన ప్రేమించాడు. ఆయనను హేళన చేసిన వారిని ప్రేమించాడు. రోగులను ఆయన ప్రేమించాడు. ఏమండి, ఈ రీతిగా మనం చూస్తూ ఉంటే దేవుడు ఎంత గొప్ప ప్రేమను ఈ లోకం మీద, మన మీద చూపించాడు మనకు అర్థమవుతుంది. అంత గొప్ప ప్రేమను యేసుప్రభు మనందరి ఎడలో చూపించాడు. అందును బట్టి ఏ రీతిగా ఆయనకు కృతజ్ఞతలు మనం తెలపగలం. ఆ ప్రేమలో ఎంత శక్తి ఉందో చూడండి. ఎంతమంది ప్రభావితం చేయబడ్డారో. అలాంటి ప్రేమను ఇంకెవరైనా చూపించారా అంటే ఖచ్చితంగా కొంతమంది మనుషులు కూడా యేసు ప్రభు చూపించిన మార్గాన్ని అనుసరించారు. క్రీస్తు అనుచరులంగా, దేవుని అనుచరులంగా మనం ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాం ఈ లోకానికి. ప్రేమ ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకొని ఆ ప్రేమ మన హృదయంలో ఉందా? ఆ ప్రేమ మన జీవితంలో ఉందా? మనం అలాంటి ప్రేమను మనం చూపిస్తున్నామా అనేది అర్థం చేసుకోవాలి. విలియం కేరీ మన భారతదేశాన్ని ఎంత ప్రేమించాడండి. విలియం కేరీ మన భారతదేశస్థుడు కానప్పటికీ కూడా మన భారతదేశానికి వచ్చి మన భారతదేశాన్ని ఎంతో ప్రేమించాడు. భారతదేశ ప్రజలను ఎంతో ప్రేమించాడు. సతీ సహగమనం అని మీరు విన్నారా? సతీ సహగమనం, శిశు హత్యలు అని చరిత్రలో మీరు విన్నారా? దేవుని పేరట పుట్టిన బిడ్డలను గంగానదిలో పడవేసి చంపేసేవారు. సో అలాగే భర్త చనిపోతే భార్యను కూడా, భర్తను కాల్చిన చితిలోనే భార్యను కూడా కాల్చి చంపేసేవారు. స్త్రీలు వింటున్నారా?
సో పురుషులైనా వినండి, మన భారతదేశంలో భర్త చనిపోతే భార్యను కూడా అదే చితి మీద కాల్చి సజీవ దహనం చేసేవారు. అలాగే పుట్టిన బిడ్డలను, శిశువులను, చిన్న బిడ్డలను గంగా నదిలో పడవేసి వారు దేవునికి వారిని సమర్పిస్తున్నారు అని భావించేవారు. అంత భయంకరమైన దురాచారాలు మన భారతదేశంలో అణుముకుపోయినప్పుడు విలియం కేరీ మన భారతదేశానికి క్రీస్తు పేరట వచ్చి యేసు ప్రభు ప్రేమను చూపించడానికి వచ్చి ఆయన మన భారతదేశానికి ప్రేమను చూపించారు. మన భారతదేశానికి ఆయన చూపించిన ప్రేమలో మన భారతదేశంలో అద్భుతమైన మార్పులు జరిగాయి. సో సతీ సహగమనం అనేది 1829 సంవత్సరంలో పూర్తిగా రూపుమాపబడడానికి, దానికి వ్యతిరేకంగా దాన్ని నిరోధిస్తూ ఒక ఉన్నతమైన చట్టం రావడానికి చాలా ఉన్నతమైన కృషి చేసిన వ్యక్తి విలియం కేరీ. విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్ అని మన భారతీయ సంఘ సంస్కరణకర్త వారు కలిసి చాలా ఎక్కువ కృషి చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం 1829 సంవత్సరంలో మన భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉండగా అనేక వాదనలు, అనేక ప్రయత్నాల తర్వాత విలియం కేరీ మరి దాన్ని సాధించగలిగాడు. మన భారతీయ సంఘ సంస్కరణకర్త రాజా రామ్మోహన్ రాయ్ మరి విలియం కేరీకి సహకరించారు. చరిత్రను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో సతీ సహగమనం 1829లో రూపుమాపబడింది. ఎంతమంది స్త్రీలకి అది ఊరటనిచ్చిందో, ఎంతమందికి భయంకరమైన భయాన్ని వారి హృదయంలోంచి తీసివేసిందో మీకు తెలుసా? అంతగా సమాజం కొరకు ఆయన నిలబడ్డాడు, అంతగా సమాజాన్ని, మనుషులను ఆయన ప్రేమించాడు. అలాగే శిశు హత్యలను, గంగానదిలో శిశువులను అలా విసిరేసి చంపేస్తూ ఉంటే చలించిపోయిన ఆయన వాటిని నివారించాడు, వాటిని నిరోధించాడు. శిశు హత్యలను, గంగానదిలో మరి శిశువులను విసిరేయడాన్ని, దాన్ని పూర్తిగా ఆపడానికి వెనకాల అద్భుతమైన విలియం కేరీ కృషిని మనము పొగడుకోకుండా ఉండలేం. అంతగా ఆయన ప్రేమించాడు. అలాగే స్త్రీలు చదువుకోకూడదు అని మన భారతదేశంలో ఉన్న ఆ దురాచారాన్ని ఆయన అడ్డుకున్నాడు. కుల మత భేదాలకు, స్త్రీ పురుష భేదాలకు మరి అవకాశం లేకుండా అంతటా అందరూ చదువుకోవాలని, చదువు చాలా ప్రాముఖ్యమైందని ఆయన చాలా కృషి చేసి చాలా స్కూల్స్, పాఠశాలలు, అలాగే సెరంపూర్ యూనివర్సిటీని విలియం కేరీ స్థాపించి స్త్రీలు, కుల మత భేదాలు లేకోకుండా, స్త్రీ పురుష భేదాలు లేకోకుండా వారందరూ చదువుకోవడానికి చాలా కృషి చేశాడు. అనేక పాఠశాలలు మన భారతీయ భాషలలో మరి ఆయన నెలకొల్పి వాటిని మన భారతదేశానికి ఉపయోగకరమైన సాధనాలుగా చేసి కుల మత భేదాలు లేకుండా, పేద ధనిక భేదాలు లేకోకుండా, స్త్రీ పురుష భేదాలు లేకోకుండా అనేక మంది చదువుకోవడానికి విలియం కేరీ కారకుడయ్యాడు. ప్రింటింగ్ ప్రెస్ను మన భారతదేశంలో ఏర్పాటు చేసి చాలా పుస్తకాలు, అనేకమైన పేపర్లు, చాలా విషయాల్ని ప్రింట్ చేయడానికి ఆ ప్రింటింగ్ ప్రెస్ దోహదపడేటట్లుగా విలియం కేరీ కృషి చేశాడు. సో మరి వ్యవసాయంలో ఉన్నతమైన మార్పులను తీసుకురావడానికి కూడా విలియం కేరీ కృషి చేశాడు. మరి హార్టికల్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒక సొసైటీని స్థాపించి ఈ యొక్క వ్యవసాయం కోసం అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను ఆయన స్థాపించి ఈ యొక్క కొత్త రకపు మొక్కలను, శాస్త్రీయ సాగు పద్ధతులను మన భారతీయ రైతులకు ఆయన నేర్పించి ఆ యొక్క యూనివర్సిటీ ద్వారా తెలియపరిచి ఒక వ్యవసాయంలో కొన్ని పెనుమార్పులు రావడానికి కూడా విలియం కేరీ చాలా దోహదం చేశారు. ఈ రీతిగా విలియం కేరీ ప్రేమను చాటించారు. మనమేం ప్రేమను చాటుతున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అంతేకాక విలియం కేరీ ఏం చేశారు అంటే, అప్పటి కుష్ఠరోగుల్ని మరి ఎవరు పట్టించుకోపోతూ ఉంటే వారి కొరకు ఆసుపత్రుల్ని ఆయన ఏర్పాటు చేశారు, వారి కొరకు హాస్పిటల్స్ని ఏర్పాటు చేశారు. కుష్ఠరోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు ఆయన కొన్ని హాస్పిటల్స్ని ఏర్పాటు చేశారు. మనం ఒకసారి వెనక్కి వెళితే చాలా క్రైస్తవ మిషనరీలు స్థాపించిన స్కూల్స్, క్రిస్టియన్ మిషనరీలు స్థాపించిన హాస్పిటల్స్ ఎన్నో మనకు చరిత్రలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మనకు కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు అంత కృషి చేసి సమాజాన్ని ఉద్ధరించడం కోసం సమాజాన్ని ప్రేమించారు. వారి వ్యక్తిగత ఆస్తులను ఖర్చు పెడతాం, అనేక నిధులను సమకూర్చి మరి సాటి మనిషిని
పొరుగువానిని ప్రేమించాలని, దేవుని ప్రేమను లోకానికి చాటి చెప్పాలని ఎంతో కృషి చేసి మనం భారతదేశానికి ఎనలేని సేవ చేశారండి మదర్ తెరీసా. ప్రజలను ఎంతో మదర్ తెరీసా ప్రేమించింది. మరి చాలా చాలా గొప్ప గొప్ప పనులను ఆవిడ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మరి నిర్మల్ హృదయ్ అనే ఒక సంస్థ, ఒక ఇదిని ఆవిడ స్థాపించి ఏం చేసిందంటే, మరి చాలా బీదరికంలో, చాలా ఒంటరితనంలో, మరి భయంకరమైన వ్యాధులతో మరి పీడింపబడుతూ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవారిని ఒక చోట సమకూర్చి వారికి ప్రేమను చూపించి వారి చివరి దశలో వారు ఒక గౌరవప్రదంగా చనిపోవడానికి మరి చక్కగా మంచి హృదయంతో మంచిగా గౌరవప్రదమైన జీవితం జీవిస్తూ మరి మంచి తెప్పరిలేని హృదయంతో చనిపోవడానికి మరి చాలా చక్కటి కృషి చేసింది. వారి చివరి దశలో వారికి ఒక గౌరవాన్ని ఇచ్చినట్లుగా మనం మదర్ తెరీసా చేసిన సేవల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక కుష్ఠరోగుల్ని మన భారతదేశం అంటరాని వారిగా చూసి భయంకరంగా పీడిస్తున్న సమయంలో ఆవిడ ఆ కుష్ఠరోగుల్ని చారదీసి ఆ కుష్ఠరోగుల్ని ఒక పునరావాస కేంద్రాల్లో శాంతినగర్ అని పేరు పెట్టి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కుష్ఠరోగుల గాయాలను ఆ యొక్క మదర్ తెరీసానే స్వయంగా కడిగి శుద్ధి చేసి వాటికి మరి చక్కటి మరి మందును ఇచ్చి వాటిని స్వస్థపరిచి వారికి మేలు చేసి వారిని ప్రేమించిన ఆ మదర్ తెరీసా ప్రేమను మనం ఏ విధంగా మర్చిపోగలం? ఎంతో గొప్ప ప్రేమను ఆవిడ చూపించింది. అంతేకాక కలకత్తా వీధుల్లో అనాథలుగా తిరుగుతున్న చిన్న బిడ్డలను ఆవిడ చేరదీసి వారికి చదువు చెప్పి వారిని ప్రయోజకులను చేసింది. ఈ రీతిగా చాలామంది క్రైస్తవ మిషనరీలు ఈ సమాజాన్ని ప్రేమించారు, ఉద్ధరించారు, మన భారతదేశాన్ని ప్రేమించారు. మనమేం ప్రేమిస్తున్నాం, మనమేం చేస్తున్నాం? సో కాల్డ్ పాస్టర్స్గా, లేకపోతే ఒక బలమైన విశ్వాసంగా చాలా కాలం నుంచి మరి ఎంతో భక్తిని కనపరుస్తున్న విశ్వాసంగా మనం ఉంటున్నాం. మనము పొరుగువానిని ప్రేమిస్తున్నామా? మన హృదయంలో ప్రేమ ఉందా? క్రీస్తు ఈ సమాజాన్ని ప్రేమించిన ప్రేమ మన హృదయంలో ఉందా అనే అంశాలను మనం ఆలోచన చేయకోకుండా వెళ్ళిపోతే ఎలా? మనం ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుమని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 22:39. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలననేది 2వ ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ఇతరుల్ని, సాటి మనిషిని అలాగే మనం ప్రేమించగలిగే స్థితికి రావాలి. అంతేకాక ఏమని చెప్తుందంటే గలతీయులకు రాసిన పత్రికలో 5:14 నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతా సంపూర్ణమైందంట. ధర్మశాస్త్రం అంతా కూడా దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5:14 ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అన్ను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. కాబట్టి మనము ప్రేమించాల్సిన అవసరత ఎంత ఉంది? మనం సాటి మనిషిని ప్రేమించాల్సిన అవసరత ఎంత ఉంది? లేవీకాండం 19:18. లేవీకాండం 19:18 నీ ప్రజల మీద పగపట్టకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, వారి మీద కోపం ఉంచుకొనకూడదు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. సో ఎంత ప్రాముఖ్యతను, ఎంత దృఢంగా దేవుని యొక్క వాక్యం మనకి చెబుతుందో చూడండి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. మనం ఇతరుల్ని ప్రేమించాలండి. ఆ ప్రేమ మన హృదయంలో ఉండాలి. ఆ ప్రేమ శక్తివంతమైనది. ఆ ప్రేమ చాలా చాలా ప్రభావితం చేయగలిగింది. ఆ ప్రేమ లేకోకుండా నువ్వు ఎంతో పరిచర్య చేస్తున్నాను, ఎంతో సేవ చేస్తున్నాను, ఎంతోమందికి వాక్యం చెప్తున్నాను అనుకోవడంలో విలువ లేదు. ఆ ప్రేమ లేకోకుండా నువ్వు గొప్ప వ్యక్తివి అనుకొని ఆ ప్రేమను చూపించుకోకుండా నువ్వు గొప్ప వ్యక్తిని అనుకోవడంలో కూడా ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. సో ప్రేమను కలిగి ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? నీ తల్లిని, నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? నీ జీవిత భాగస్వామిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ స్వార్థం నీ తర్వాతే నిన్ను నువ్వు ప్రేమించుకున్న తర్వాత నీ అవసరతలు తీర్చుకున్నాక నీకు అన్ని వాళ్ళు మేలు చేస్తేనే నువ్వు ప్రేమిస్తున్నావా? వారిని నువ్వు ఓర్చుకుంటున్నావా? వారిని ఎంత ప్రేమిస్తున్నావు? నీ బంధువుల్ని ప్రేమిస్తున్నావా? నీ స్నేహితులను ప్రేమిస్తున్నావా? ఎవరైనా ఎక్కడ మన ప్రేమను చూపించాలి?
ఎవరైనా మన మనసును గాయం చేస్తే, మనకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, ఇదిగో దేవుని ప్రేమను నేను చూపించాలి, దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు, దేవుడు నన్ను ఎంతో క్షమించాడు, భయంకరమైన స్థితిలో ఉండగానే దేవుడు నన్ను ప్రేమించాడు, నేను ఈ వ్యక్తిని ప్రేమించలేనా, నేను ఈ వ్యక్తిని క్షమించలేనా? దేవుడు చెప్పాడుగా, దేవుని పేరట నేను ప్రేమిస్తాను, దేవుని పేరట నేను క్షమిస్తాను, దేవుడు ప్రేమతోనే ఈ ధర్మశాస్త్రం అంతా ముడిపడి ఉందన్నాడుగా, నేను ప్రేమిస్తాను, నేను తట్టుకుంటాను, నేను నా అత్తని నేను ఎందుకు ప్రేమించలేను, ఇదిగో నా అత్తని నేను ఎందుకు ప్రేమించలేను, నా కోడలు నేను ఎందుకు ప్రేమించలేను, సో నన్ను ఈ రీతిగా ఇబ్బంది పెట్టిందని నేను ఎందుకు పగ తీర్చుకోవాలనుకోవాలి, నేను ప్రేమిస్తాను. ఆ ప్రేమను మనం ఎక్కడ కనపరచాలో అక్కడ కనపరచాలి. బీదల పట్ల మనకి ప్రేమ ఉండాలి, దుఃఖంతో ఉన్న వారి పట్ల మనకు ప్రేమ ఉండాలి, మన శత్రువుల పట్ల కూడా మనకు ప్రేమ ఉండాలి, వ్యాధులతో బాధపడుతున్న వారి పట్ల మనకి ప్రేమ ఉండాలి, ఆకలితో అలమటిస్తున్న వారి పట్ల మనకు ప్రేమ ఉండాలి. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనైపోతానని పౌలు చెప్పినట్లుగా, ప్రేమ లేని వారు మీరైతే, ప్రేమ లేని వాడిని నేనైతే, మనము దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చిన వారం కాము. దేవుడు యొక్క వాక్యం ఎంత నీకు తెలిసినా నువ్వు వ్యర్థుడవైపోతావు అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. పౌలు అంటున్నాడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనైపోతానని చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ధర్మశాస్త్రమంతయు కూడా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము అన్న ఒక్క మాటలో పూర్తిగా నెరవేరుతుంది అని చెప్పబడింది. ప్రేమను మనం కలిగి జీవించాల్సిన అవసరం ఉంది. మీ కుటుంబాల్లో ఓర్పు లేని వారుగా ఉంటున్నారేమో, మీ కుటుంబాల్లో సహనం లేని వారుగా ఉంటున్నారేమో, స్వార్థంతో ఉంటున్నారేమో, నీ పొట్ట కోసమే నువ్వు ఆలోచిస్తున్నావేమో, నీ జీవితం కోసమే నువ్వు ఆలోచిస్తున్నావేమో, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసమే నువ్వు ఉంటున్నావేమో. నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించవా? నిన్ను కని పెంచి ఇంత వారిని చేసి నీకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి నిరంతరం నీ క్షేమాన్ని ఆశించి 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 నీ కొరకు పడరాని పాటలు పడి నిన్ను ఈ స్థితిలో ఉంచితే, వారు నిన్ను విసిగించారని, వారు నిన్ను ఇబ్బంది పెట్టారని, లేకపోతే వారు మరి వ్యాధుల వలనో, వారు లేకపోతే వారి వృద్ధాప్యం వలనో నీకు ఇబ్బంది కలుగుతుందని వారిని ఎక్కడో దూరంగా పెట్టి నువ్వు క్షేమకరంగా, నువ్వు నెమ్మదికరంగా బ్రతుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ప్రేమను చూపించుకోకుండా ఉంటున్నావు అన్న సత్యాన్ని గ్రహించు. నువ్వు ప్రేమను ఎవరెవరి పట్ల చూపించాలో వారి పట్ల ప్రేమను చూపించు. నీ ప్రేమని క్రియల్లో చూపించు. నీ ప్రేమని పేదల పట్ల క్రియల్లో చూపించు. నీ ప్రేమని ఇరుగు పొరుగు వారి పట్ల చూపించు. వారు ఎలా పోతే నాకెందుకు, వారు తింటే తినకపోతే నాకెందుకు, వారు ఎలా చస్తే నాకెందుకు అనుకుని భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావేమో. పొరుగు వారిని ప్రేమించు, వ్యాధిగ్రస్తుల్ని ప్రేమించు. అలా ప్రేమ చూపించుకోకుండా ఉంటే మన భక్తికి అర్థం లేదు. ఎంతోమంది ఎంతో గొప్ప ప్రేమను చూపించారు. దేవుని ప్రేమ అపారమైన ప్రేమ. ఆయన ప్రేమ మన హృదయాల్లో మనం కలిగి జీవించుదాము గాక. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. మా హృదయాలు ప్రేమతో నింపబడటానికి సహాయం దయచేయండి. అయా కోపం, కీడుకు ప్రతి కీడు, మాటకు ప్రతి మాట, అయా ఇదిగో నాయన కక్ష, పగ తీర్చుకొనుట, అయా కోపాన్ని మనసులో ఉంచుకొనుట, ఇదిగో అమర్యాదగా నడుచుకొనుట, అయా ఇదిగో అసూయపడుట, ఇవి మాకొద్దు నాయన. మమ్మల్ని శుద్ధి చేయండి. మీరు లోకాన్ని ప్రేమించారు, అది ఎంతో ప్రభావితం చేసింది. ఎంతో గొప్ప భక్తులు విలియం కేరీ, మదర్ తెరిసా లాంటి వారు ఈ లోకాన్ని ప్రేమించారు, మా భారతదేశాన్ని ప్రేమించారు, ఎంతో ప్రభావితం చేయబడింది. మేము కూడా సాటి మనిషిని ప్రేమించడానికి సహాయం దయచేయండి. మీ కృపతో మా జీవితాలను నింపమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, ఆటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.